హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా హరివిల్లు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉందనుకుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవన్నీ నా డ్రెస్ కలెక్షన్స్. ఫస్ట్ అయితే డ్రెస్సెస్ అన్నీ చూడండి. ఇప్పటివరకు మీరు చూసిన ఈ 3 డ్రెస్సెస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డ్రెస్ వచ్చి క్రీమ్, డార్క్ పింక్, లైట్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్. నేను లైట్ క్రీమ్ కలర్ నెట్ తీసుకొని దీని మీద మగ్గం వర్క్ చేయించుకున్నాను లైట్ పింక్ అండ్ డార్క్ పింక్తో. అండ్ రెడ్ కలర్తో నెక్కి పైపింగ్ చేయించుకొని హ్యాండ్స్కి చిన్న చిన్న బుట్టీస్ వచ్చేలాగా వర్క్ చేయించాను. ఈ హ్యాండ్స్ ఇవన్నీ కూడా పైపింగ్ కాదు, ఇది కూడా మగ్గం చేయించాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి జిప్ పెట్టించుకున్నాను. ఈ నడుం దగ్గర వచ్చి నేను ఒక లేస్ తీసుకొని లేస్ వేయించుకున్నాను. అండ్ డ్రెస్ చివరి బార్డర్ వచ్చి సాటిన్ గోల్డ్ బార్డర్ వచ్చింది. అండ్ ఇది క్లాత్ వచ్చి ప్యూర్ జార్జెట్. మీరు ఎప్పుడైనా డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే జార్జెట్ నార్మల్గా రోలింగ్తో చూసుకొని మీరు స్టిచ్ చేయించుకోండి. అండ్ నెక్ ఈ నడుము దగ్గర కుర్చీలు ఎందుకు పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్నానంటే కింద సాటిన్ బార్డర్ పోతుందని ఇలా స్టిచ్ చేయించాను. నడుము దగ్గర వచ్చిన ఈ లేస్తో 4 సైడ్స్ దుపట్టా రెడ్ తీసుకున్న నెట్ దానికి 4 సైడ్స్ వేయించాను ఈ విధంగా. ఇది నా ఫస్ట్ డ్రెస్. అండ్ నెక్స్ట్ నా డ్రెస్ వచ్చి డార్క్ నేవీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇది క్లాత్ వచ్చి రేయాన్ కూడా కాటన్ లాగా ఉంటుంది. చాలా స్మూత్గా వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి పైపింగ్ చేయించాను గోల్డ్ లేస్తో. అండ్ నెక్ దగ్గర బాల్స్ స్టిచ్ చేయించాను ఈ విధంగా. ఇది నేను దుప్పటాకి యూజ్ చేసినవే సేమ్ ఇక్కడ కూడా యూజ్ చేశాను. అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్స్ వేయించుకున్నాను. ఈ డ్రెస్కి నా ఆల్మోస్ట్ అన్ని డ్రెస్లు అంబ్రెల్లా ఎక్కువ వచ్చేలా చూసుకుంటాను, గేర్ ఎక్కువ ఉండేలా నాకు అలా నచ్చుతుంది. అండ్ దీని దుప్పటా వచ్చి ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ ఈ విధంగా స్ట్రైప్స్ వచ్చి, ఇది క్లాత్ వచ్చి లెనిన్ క్లాత్. లెనిన్ మీద ఇలా వర్క్ వచ్చింది, లైట్గా బ్లూ కనిపిస్తుంది. సో నాకు 2 కలర్ కాంబినేషన్ బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అందుకని నేను ఇలా చూస్ చేసుకున్నాను. ఇది నా సెకండ్ డ్రెస్. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చి ఇది కనకాంబరం కలర్. ఇది శారీ నేను డ్రెస్ కింద చేయించుకున్నాను, శారీ యూజ్ చేయట్లేదని. ఇది బార్డర్. ఈ డ్రెస్ ఇది బాడీ పార్ట్ వచ్చి పళ్ళు,
పళ్ళుకి ఎక్కువ వర్క్ వస్తుంది కాబట్టి ఇది వేస్ట్ అవ్వకుండా ఉండాలని ఇది బాడీకి వేయించుకొని, ఈ ముత్యాలు మాత్రం లేస్ నేను పైన చేత్తో కుట్టాను. అండ్ దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ వర్క్లో గ్రీన్ ఉంది. సో వేరే కాంబినేషన్ కన్నా ఇదైతేనే బాగుంటుంది అనిపించి నేను ఈ గ్రీన్ కలర్ తీసుకుని హ్యాండ్స్కి చున్నీకి ఇదే ఎంచుకున్నాను. అండ్ నెక్ కూడా సేమ్ చిన్న చిన్న ముత్యాలతో నెక్ వేయించుకున్న లేస్. అండ్ ఇవి కుర్చీలు ఎందుకు పెట్టించుకున్నానంటే డ్రెస్ ఇది అంబ్రెల్లా మనం కట్ చేయించుకుంటే కింద ఆ వర్క్ అనేది పోతుంది. సో ఈ వర్క్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా పిల్స్ పెట్టించుకుంటే వర్క్ అనేది పాడవకుండా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని దుపట్టా వచ్చి ఇది నెట్ మీద పింక్ కలర్ వెల్వెట్ లేస్ తీసుకొని పైన గోల్డ్ కలర్ లేస్ వేయించాను 4 సైడ్స్. సో ఈ డ్రెస్ పైన ఇలా చున్నీని ఇలా చూస్ చేసుకున్నాను. ఇది నా లాస్ట్ డ్రెస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఇలా స్టిచ్ చేయించుకోవడానికి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.